మధ్యలో మనోడే దొరికినాడు అనమాట. మనోడు దూరిండు కాదు, మనోడే దూర్చిండు. ఎవరంటే రావణ్ ఫర్ యూ, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన కదా, రావణ్ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పి. అదే మనోడు చూడు సైలెంట్గా ఉన్నాడనమాట. ఇన్ని రోజులు మాట్లాడకపోతే రావణ్ ఫర్ యూ చూడు రెచ్చగొట్టిండు. ఎట్లా అంటే ఫస్ట్ బాగా చెప్పిన అనమాట, ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి ఊరకనే చుట్టుకుమని నువ్వు నాన్ వెజ్ ఇంతగానో మన మతాన్ని మన దేవుళ్ళని తిడుతుంటే ఏం చేస్తున్నావు అని చెప్పి రెచ్చగొట్టగానే ఏమైందంటే చూడు దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే ఫుల్ వీడియో చేసిన అనమాట. ఒక వీడియో చేసిన కొద్దిసేపటిగా మళ్ళీ నాన్ వేసిన ఒక వీడియో చేయటం, మళ్ళీ దాన్ని అన్వేషణ తనకి వార్నింగ్ ఇచ్చినట్టు నువ్వు నీ ఫ్యామిలీ గురించి అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడిండు. దాంతో వార్నింగ్ లాగా కూడా చెప్పిండు అనమాట, నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే నేను ఏది చేయాలో అది చేస్తా, నీకు 2026లో నువ్వు కానీ వీడియో డిలీట్ చేసి నీకు శ్రీరామ రక్ష అయితే, అదే కానీ వీడియో డిలీట్ చేయకపోతే అదే నీకు ఎంపాసం అయింది అన్నట్టు అని చెప్పిండు. డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఆ తర్వాత ఏమైందంటే ఏం జరిగిందేమో వెంటనే వీడియో డిలీట్ చేసినాక మళ్ళీ మన రావణ్ మళ్ళీ ఎత్తుకున్నాను అనమాట. నేను నిన్ను తిట్టిందని వెనక తీసుకుంటున్నాను చెప్పి నీ వీడియోకి నేను కామెంట్ చేసిన, సారీ